భక్తులందరికీ నా శుభాకాంక్షలు. ఈ శారదాదేవి భక్త సమ్మేళనం గురించి మీరు అందరూ వినే ఉన్నారు. దీని కనెక్షన్‌లో మనం ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకోబోతున్నాము. శారదామాత కృపంతో ఆమె జీవితాన్ని, సందేశాన్ని గభీరంగా, విశదంగా మనము చదివి దాని నుంచి మంచి విషయాల్ని అనుష్ఠానం చేయాలని, అమ్మ శారదాదేవిలో ఎంచుకున్న ఈ సద్గుణాలలో 6 గుణాల్లో ఒక గుణాన్ని మన జీవితంలో అనుష్ఠానం చేయడానికి ఈ 3 నెలలు మనం ప్రయత్నిద్దామని సంకల్పం తీసుకుంటున్నాము. అలాగే ఈ సమయంలోనే 1 లక్ష జపాన్ని మనం చేయాలి అని, అమ్మ జీవితంలో ఈ గుణాన్ని మనం జీవితంలో ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, అమ్మ జీవితంలో, సందేశంలో అమ్మ ఎలా దానిని అనుష్ఠానం చేశారు, అలాంటి సంఘటనలను మనం అనుధ్యానం చేద్దాం. అమ్మ ఉపదేశాల్లో కూడా దాన్ని చూసి అవంతా మనం ఇంకా ఎక్కువగా మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అమ్మ ఒక విశేష కృప మన అందరి మీద ఉంది అని నేను భావిస్తున్నాను. అమ్మ కృపతోనే ఈ సంకల్పంలో మనకి విజయాన్ని సాధించడం సాధ్యమవుతుంది. భక్తులందరికీ అమ్మ విశేషంగా ఈ అమ్మ గురించి మనము తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తి చేయడానికి అమ్మ సహాయం చేస్తారు. అమ్మ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మనకి శుభమే కలుగుతుంది. అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండుగాక అని ప్రార్థిస్తూ, అమ్మ దగ్గర ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. అమ్మ జై మా, జై మా, జై మా.